హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గుత్తి వంకాయ చేశానండి. మన తెలుగు వాళ్ళకి గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10-15 ఎండుమిర్చిని వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి. అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోండి. వీటిని చల్లారనివ్వాలి. అలాగే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 4 పచ్చిమిర్చిని వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ వేగాల్సిన అవసరం లేదండి. ఒక 50% వేగితే సరిపోతుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దీన్ని కూడా మనం వేరే గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కుని వీటిని మనం ఒక 50-60% వరకు ఆయిల్లో సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న తాలింపుని అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ని మిక్సీలోకి తీసుకుని కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం, తగినంత ఉప్పు, కారం వేసుకుని దీన్ని మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకుని ఆయిల్ పైకి వచ్చినంత వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం వంకాయలను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని చక్కగా దగ్గర పడి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుత్తి వంకాయ చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.